స్వామీజీ నాకు హిందువులాగని చెప్పండి. ఓకే చెప్తాను, నాకేం పోయింది, నేను హాయిగా చెప్తాను. నాకు వచ్చింది ఇది, నాకు చెప్పడంతో నాకేం కష్టం ఉంది. సగమద గమదని మదని సానిద నిద మగ మగ స. వినలేదా నువ్వు? ఇంకోసారి పాడండి స్వామి. ఇంకోసారి పాడతాను. ఓకే, నా సాధన నాకుంది. సగ గమ మద ని ని స స ని ని ద ద మ గ గ స స మ గ స ని స ని స ద ని స గ మ ద ని స స గ మ గ స ని స ద ని మ ద గ మ స గ గ స. విన్నావా? బాగా విను. రేపు కూడా పడతాను, నువ్వు కూడా రేపు కూడా వచ్చి వినబోయ్. బాగా విను. వినడం మీద గురి పెట్టు, శ్రద్ధ పెట్టు, భక్తితో విను, నీకు వస్తుంది. నువ్వు ఎంత గురి పెడతావో నీకు అంత వస్తుంది. నేను బాగా పడితే నువ్వు బాగా పడతావని కాదు, నువ్వు సాధన చేస్తే నీకు బాగా వస్తుంది. నేను నీకు నేర్పించలేను, కానీ నువ్వు సాధన చేస్తే నువ్వు నేర్చుకోగలవు. నీకెంత భక్తి శ్రద్ధ ఉంటాయో వినడం పట్ల, సాధన పట్ల, అంతగా నువ్వు నేర్చుకుంటావు. నీ నేర్చుకోవడం అనేది నీ వల్లనే జరుగుతుంది. నేను ఊరికే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. హిందోళ రాగం అంటే ఏంటి, మాయా మాడవగడం అంటే ఏంటి అని అడిగితే అది ఇస్తాను ఇన్ఫర్మేషన్. కళ్యాణ్ రాగం అంటే అది ఇస్తాను ఇన్ఫర్మేషన్. శంకరాభరణం అంటే అది ఇస్తాను ఇన్ఫర్మేషన్. ఆది తాళం అంటే ఏంటి ఇన్ఫర్మేషన్. జంపె తాళం అంటే ఏంటి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇంకా సంగీతం కాబట్టి నీ లఘు దగ్గర రావద్దు, ఇంకో దగ్గర పో. గొప్ప గొప్ప గురువులు ఉన్నారు సంగీతంలో, వాళ్ళ దగ్గర పోవాలి నువ్వు. నా దగ్గరికి వస్తే నాకెంత వస్తుంది అంతే నీకు వివరించగలను. ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కొంటే వేరే వాళ్ళ దగ్గర పోవాలి నువ్వు. నేను సంగీతంలో ఒక గొప్ప లఘువుని మటుకే, నేను గురువుని కాలేదు. శేషయ్య శాస్త్రి దగ్గరికి ఆయన గొప్ప గురువు గారు. ఆయన విజయనగరం మ్యూజిక్ కాలేజీలో ప్రిన్సిపల్గా చేసి రిటైర్ అయ్యారు. ఆయన దగ్గరికి వెళ్ళండి, హైదరాబాద్లో ఉన్నారు ఆయన. ఆయన గొప్ప పండితుడు, గొప్ప గురువు, ఆయన సంగీత గురువు. నేను సంగీత లఘువు. సంగీత శూన్యం కాదు, నేను సంగీత లఘువు. నాకు సంగీతం పట్ల ఎంత భక్తి శ్రద్ధ ఉందో అంతగా నేను సాధన చేస్తే అంతగా సంపాదించుకున్నాను. ఎవరో ఇస్తే సంపాదించుకోవడం కాదు. ఎవరు ఎవరికి ఇవ్వరు, విద్యను ఇవ్వజాలరు. ఆ గురువు ఇస్తాడు, ఈ శిష్యుడు తీసుకుంటాడని ఆ గురువు శిష్యుడు సంబంధం లేదు. వ్యక్తికి సంబంధం లేదు. ఒక వ్యక్తిని చూసి, ఒక వ్యక్తిని విని, ఈ వ్యక్తి కూడా సాధన చేసి తను అభివృద్ధి పరుస్తుంటాడు. ఎవరిని వాడు ఉద్ధరించుకుంటాడు. ఉద్ధరేది ఆత్మానం ఆత్మానం అవసాదయేత్. వీడు వాడి చుట్టూ తిరగకపోతే వీడు తన చేత తాను ఉద్ధరింపబడాడు. కానీ వాడి చుట్టూ తిరుగుతుంటే వీడు తన సాధన చేత తాను ఉద్ధరింపబడతాడు. ఆ చుట్టూ తిరగడం వల్ల వీడు ఉద్ధరింపబడతాడు. గురువుకి ఒక ఆకర్షణ శక్తి ఉంటుంది. ఎవరైతే క్రికెట్ నేర్చుకోవాలో వాళ్ళందరూ విరాట్ కోహ్లీ దగ్గరికి వెళ్తారు. ఎవరైతే సంగీతం నేర్చుకోవాలో వాళ్ళందరూ సంగీత గురువు గారి దగ్గరికి వెళ్తారు. ఎవరెవరైతే ధ్యానం తీసుకోవాలని అనుకున్నారో వాళ్ళంతా ధ్యాన గురువు దగ్గరికి వెళ్తారు. ఎవరైతే వంట బాగా నేర్చుకోవాలో వాళ్ళు వంట గురువుల దగ్గర వెళ్తారు. ఎవరిష్టం వాళ్ళది. తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నేర్పించడం అంటూ ఉండదు, కానీ నేర్చుకోవడం అనేది ఉంటుంది. ఎవరి దగ్గర నేర్చుకుంటాము, ఎవరి ద్వారా నేర్చుకుంటాము? మన భక్తి శ్రద్ధల ద్వారా మనం నేర్చుకుంటాము. ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన ధర్మం ఉంది. ఇందోళ్ళ గురించి చెప్పండి స్వామీజీ అంటే వీడు నోరు ఇప్పకుండా ఎవడు ఉండడు. నోరు ఇప్పుతాడు. అది ధర్మం, గురు ధర్మం. అంటే వీడు బరువుగా అయ్యాడు కనుక
ఇంకోతిగా బతుక అవార్డు తెలుసుకున్నాడు కనుక వాడు అడిగినప్పుడు ఈ నోరు ఇప్పడం అనేది గురు ధర్మం, గురు కర్తవ్యం. లఘు ధర్మం ఏంటి, లఘు కర్తవ్యం ఏంటి? ఆ విన్న దాని మీద భక్తి శ్రద్ధ పెట్టడము, గురియే గురువు, వాడి గురిని వాడు పెంపొందించుకోవడము. కనుక ఈరోజు ఈ గురువు అనే శబ్దం యొక్క పదం యొక్క అర్థం విస్తారంగా తెలుసుకున్నాము. గురియే గురువు అన్న ఆ రమణ మహర్షి గారికి నమస్కారాలు పెడుతూ వారి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుందాం మనం. ఎందుకంటే వారి మాటల మీద మనకి భక్తి శ్రద్ధ ఉన్నాయి కనుక వారి మాటల మీద రుచించాయి. గురియే గురువు. అలాగే పిరమిడ్ మాస్టర్ యొక్క మాటల మీద ఎవరికైతే రుచి ఉంటుందో శ్వాసయే గురువు, శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఈ పదాల పట్ల ఎవరికైతే ఆకర్షితులవుతారో వాళ్ళందరూ అది చేస్తారు. ఎందుకు ఆకర్షితులు కాదు? ఎంతోమంది లక్షల మంది ఆకర్షితులు అయ్యారు, అయ్యి ఆ పదాన్ని పట్టుకున్నారు. నేను రమణ మహర్షి యొక్క పదాన్ని పట్టుకున్నట్టు, వాక్యాన్ని పట్టుకున్నట్టు, గురియే గురువు అనే పదాన్ని నేను పట్టుకున్నట్టు మన వాక్యము ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, శ్వాసయే మన గురువు అని ఈ పదం మీద అందరూ పట్టుకున్నారు, ప్రపంచం అంతా పట్టుకుంది. రమణ మహర్షి మాటలు నేను పట్టుకుంటే నా మాటను ప్రపంచం పట్టుకోదా? పట్టుకునే వాళ్ళు ఎప్పుడు ఉంటారు, పట్టుకునే వాళ్ళు ఎప్పుడు ఉంటారు, పట్టుకునే వాళ్ళు ఎప్పుడు ఉంటారు. చేసుకునే వాళ్ళకి చేసుకున్న మహాదేవా. పట్టుకున్నవాడు గొప్ప కాదు, పట్టుకొని వాడు తక్కువ కాదు, ఎవడు తక్కువ కాదు, ఎవడి క్షేత్రంలో వాడు గురువులు. అన్ని క్షేత్రాలు సరి సమానమైన గొప్పతనం కలిగి ఉన్నవే. నాకు ఈ ధ్యానం క్షేత్రం వచ్చు, నేను అంత శ్రమ చేశాను, నీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే నా దగ్గర ఉంది, అంతే సంగతి. నేను 100కి 100 మార్కులు తెచ్చుకున్నాను, 100కి 90 మార్కులు కాదు, 100కి 10 మార్కులు కాదు. కనుక నా దగ్గర పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది, అది సంగతి. మా అమ్మగారి దగ్గర పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండేది వంట చేయడం గురించి, మా అన్నగారి దగ్గర పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇంజనీరింగ్ గురించి, టిఎస్ చంద్రశేఖరన్ గారి దగ్గర పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది ఫ్లూట్ వాయించడం గురించి, పినాకపాణి గారి దగ్గర పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది గొప్ప గమకయుతమైన సంగీతం గురించి, కర్ణాటక సంగీతం గురించి. మన దగ్గర పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది ధ్యానం గురించి, ఆత్మజ్ఞానం పట్ల, ఎన్లైటన్మెంట్ పట్ల. అంతే తేడా. అనేక క్షేత్రాల్లో ఉన్న గురువులందరికీ నమస్కారాలు చేస్తూ, పాద నమస్కారం లేదు బాబా, ఈ 2 చేతుల నమస్కారం అంతే, అంతకన్నా ఎక్కువ లేదు, అంతకన్నా తక్కువ ఉండదు. పాద నమస్కారం లేదు, మనసులో నమస్కారం చేసుకుంటాం అంతే. మనసులో గౌరవభావం ఉంటుంది, ఎందుకంటే వారు ఆ క్షేత్రంలో ఎంతో కష్టపడ్డారు కనుక, గురువులు అయ్యారు కనుక. ఏ క్షేత్రంలో ఏ గురువు అయినా వాళ్ళందరికీ నమస్కారాలు, మనపూర్వక నమస్కారాలు చేస్తూ, కింద పడ్డాలు మీద పడ్డాలు లేవు. అది అసహ్యం. షో ఆఫ్ చేయవలసిన పనే లేదు. ఎవడు అంగీకరించడు నీ షో ఆఫ్.